తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో భూసంతర్పణ చేశారని, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండో సోలార్ సంస్థలకు భారీ ఎత్తున భూములు కట్టబెట్టారని ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంఓఈలు చేసుకోకుండా జీవోలు ఇచ్చిన ఘనత జగన్ సర్కారుదేనని, తన అసమ్మతులకు భూసంతర్పణ చేస్తూ రాష్ట్రాన్ని దోచేశారని మండిపడ్డారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు క్విడ్ ప్రోకోతో భూములు కట్టబెట్టారని అన్నారు. కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాల్లో 32,000 ఎకరాలను షిరిడి సాయి, ఇండో సోలార్ కంపెనీలకు నామమాత్రపు ధరకు దారాదత్తం చేశారని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని అటకెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు సిఆర్డీఏ పరిధిలో అక్కడ అమరావతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెచ్చినటువంటి మెటీరియల్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, వాటికి సంబంధించిన వాటిని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని చట్ట వ్యతిరేకంగా అక్కడి నుంచి తరలించి వాటిని సొమ్ము చేసుకుని వాటిని ఎటు తరలించారో ఆ డబ్బు ఎటు పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. గడిచిన 2 రోజులుగా చూసినట్లయితే మెగా ఇంజనీరింగ్ ద్వారా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏ అయితే అమరావతిలో వెయ్యాలి అని 2019 ముందు అప్పుడు నాటి ప్రభుత్వం తెచ్చిందో ఆ కేబుల్ మొత్తాన్ని కూడా విశాఖపట్నానికి తరలిచ్చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ గిడ్డంగుల్లోకి తరలించుకుని అక్కడి నుంచి ఎటు అమ్ముకొని ఆ డబ్బులు ఏ రూట్ నుంచి ఎవరి చెంతకు చేరుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే మధ్యలో ఇంత దుస్సాహసానికి ఒడిగట్టారంటే అవినీతి ఏ విధంగా పెచ్చరిల్లింది ఈ రాష్ట్రంలో. ఇప్పటికే మెగా ఇంజనీరింగ్ కంపెనీని ఒకసారి గమనించినట్లయితే వెలుగొండ ప్రాజెక్టును అప్పచెప్పారు, అటకెక్కించారు. పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చి పెట్టారు, సర్వనాశనం చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏదైతే వారికి ఇచ్చారో దాన్ని పూర్తి చేయడంలో సకాలంలో విఫలమయ్యి సమయాన్ని ఇంకా నిర్ణీత సమయాన్ని దాటి ఎక్స్టెన్షన్ అడిగితే కేంద్ర ప్రభుత్వం కానీ పీపీఏ పోలవరం ప్రాజెక్టు దాటి కానీ అప్రూవల్ ఇవ్వలేదు. ఒకవేళ ఆ అప్రూవల్ కనుక ఇస్తే దాదాపు 1,400-1,500 కోట్ల వరకు ఆయాచిత లబ్ధి చేకూర్చాలి ఈ యొక్క మెగా కంపెనీకి అని జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పన్నాగం. ఇటువంటి కంపెనీ ఇవాళ చూస్తే కేబుల్ని ఈ విధంగా దొంగచాటుగా తీసుకెళ్లిపోవటము, ఈ విధంగా అమరావతి ఏదైతే నిర్మాణానికి కట్టుబడి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం 2024 జూన్ 4 తర్వాత అని చెప్పారో ఆ వాస్తవాన్ని తెలిసిన తర్వాత ఇంత దుస్సాహసానికి ఒడిగడుతున్నారంటే వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏ విధంగా అనేది ఒకసారి చూడొచ్చు. అలాగే విద్యుత్ శాఖను ఒకసారి చూసినట్లయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో విద్యుత్ శాఖను తీసుకెళ్లిపోయారు. మీరు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ మీటర్స్ దగ్గర నుంచి జరిగినటువంటి అవినీతి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి గారిని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాష్టికలు వేలాది కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని దోచేశారు. పవర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో వాటిని ఇదే ఇండోసెల్ అనేటటువంటి కంపెనీ, షిరిడి సాయి, ఈ రెండు కూడా విశ్వేశ్వర రెడ్డి ప్రమోటర్ గా ఉన్నటువంటి కంపెనీస్ లక్షలాది ఎకరాలని కట్టబెట్టి దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తను లిక్కర్ మాఫియా ద్వారా, శాండ్ మాఫియా ద్వారా దోచుకున్నటువంటి ధనాన్ని తీసుకొచ్చి ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, వీటి ద్వారా భవిష్యత్తులో వీటికి ఏదైతే అలకేట్ చేసిన పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అంతర్జాతీయ విపణులు, అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక ధరల్లో అమ్మేసుకోవటం, భూముల్ని చౌకగా కట్టుబెట్టడం ద్వారా ఆ భూముల ధరలను కూడా ఎక్కువగా చూపించి భవిష్యత్తులో విదేశీ కంపెనీల నుంచి డబ్బుల్ని దోచుకోవటం, ఈ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి రాబోయే ప్రభుత్వము స్పష్టంగా ఈ మెగా ఇంజనీరింగ్ మీద, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద, అదేవిధంగా ఇండోసోల్ మీద ఒక కన్ను వేసి వీరి చేసినటువంటి దాష్టికాల మీద విచారణ జరిపించి ఈ అవినీతి ఏదైతే జరిగిందో మొత్తం ధనాన్ని కూడా రికవరీ చేయాలి. ఈ సంస్థలు కేటాయించినటువంటి ఏ అయితే ప్రాజెక్టులు ఉన్నాయో రద్దు చేసి సహేతుకమైనటువంటి మంచి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఉండేటటువంటి ఒక మంచి పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులే కాకుండా ఇంకా పారిశ్రామిక ప్రవృత్తి మిగతా ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము అభ్యర్థిస్తున్నాం. తెలంగాణలో చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాలో ఉన్న 8 మందిని అరెస్ట్ చేశామని రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. వారి నుంచి 16 మంది చిన్నారులను రక్షించామని చెప్పారు. ఢిల్లీ, పుణేల నుంచి పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందని వ్యాఖ్యానించారు. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ బుధవారం ప్రారంభించారు. సారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్, సూట్స్, హైఫై ఫ్యాషన్, దేశం నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్తో రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ లభ్యమవుతాయని నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. మే 31వ తేదీ వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాడేపల్లిగూడెం మండలంలోని రైతులు వచ్చే సార్వ పంటకు ముందస్తుగానే వరి నాట్లు వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్బీసీ కేంద్రాల్లో ఎరువులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. బోర్ల కింద సాగు చేస్తున్న రైతులు తక్షణమే నారుమళ్లు వేసుకోవాలని, అలాగే గోదావరి కాలువ జూన్ 1వ తారీఖుకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రైతులందరూ విత్తనాలతో సిద్ధంగా ఉండాలి, వెంటనే నారుమళ్లు వేసుకునేలా ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో వచ్చే తుఫానుల నుంచి తప్పించుకోవాలంటే మనం ముందస్తుగా నారుమళ్లు వేసుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే కొంతమంది పాటిస్తూ ఉన్నారు, కొంతమంది లేట్గా వేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం పూర్తిగా ముందస్తు సార్వతో మొదలవ్వాలని చెప్పి రైతులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తాడేపల్లిగూడానికి మండలానికి కావాల్సిన 551 మెట్రిక్ టన్నుల విత్తనాలను కూడా మనం అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరికైనా విత్తనాలు అవసరం ఉంటే కనుక వ్యవసాయ అధికారిని కానీ ఆర్బీకే ఇన్ఛార్జిని కానీ సంప్రదించండి. అలాగే ప్రతి ఆర్బీకేలో పచ్చి రొట్టె ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగింది. జీలుగా, జనుము, పిల్లి పెసర 50% రాయితీతో కూడా మనం అందుబాటులో ఉంచడం జరిగింది. అలానే సార్వాకి కొంచెం ముందస్తుగా మనం ఆర్బీకేల ద్వారా కానీ, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ, ప్రైవేట్ షాపుల ద్వారా కానీ ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగింది. వాటిని సద్వినియోగపరచుకోవాలని రైతులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆర్బీకే పరిధిలో మట్టి నమూనాలు సేకరిస్తూ ఉన్నారు. అలాగే సేకరించిన వాటిని మనం ఎనాలిసిస్ చేసి మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో సాయిల్ హెల్త్ కార్డులు రైతులకు ఇచ్చి అవగాహన మీటింగులు కూడా ఏర్పాటు చేస్తాం. ఏ మోతాదులో ఎంత ఎరువులు వాడాలన్నది కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డుని బట్టి మనం రైతులందరికీ సూచిస్తాం. కర్నూలు శివార్లలోని డ్రైవర్స్ కాలనీ వద్ద రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. కర్నూలు 1వ డిపోకు చెందిన బస్సు 30 మంది ప్రయాణికులతో ఎమ్మిగూడ నుంచి వస్తూ ఎడవడ్డను ఢీకొట్టింది. స్థానికులు ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీసి కాపాడారు. కండక్టర్ ముత్తుజావళితో పాటు ట్రాన్స్ కోవిజిలెన్స్ కానిస్టేబుల్ రాముడు, హోంగార్డు వేణుగోపాల్తో పాటు పలువురికి గాయాలవడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కాలభైరవ స్వామికి అభిషేకాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు చేపట్టామన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. నాయకులంతా సహకరించాలంటూ పిలుపు. తెలంగాణలో చిన్నరలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు. 8 మందిని అరెస్ట్ చేశామన్న రాచకొండ సిపి తరుణ్ జోషి. కర్నూలు శివారులోని డ్రైవర్స్ కాలనీ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా. కండక్టర్తో సహా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.